అనే అనే కావాలంటే రేయ్, నన్ను కొట్టు వదలరా. చంపు. కానీ నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. రేయ్, వదలరా నన్ను, వదలరా. అన్నయ్య, రేయ్. నేను వదలనన్నయ్య. కావాలంటే నీ కోపం నా మీద చూపించు. నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. రేయ్, వదలమంటే వదలవేంట్రా? అనే వద్దనయ్య, వదలు. నేను వదలను. ఏయ్! ఏంట్రా ఇదంతా? హాస్పిటల్ అనుకుంటున్నారా, మన ఇల్లు అనుకుంటున్నారా? ఇది మీలో మీరు గొడవ పట్టవేంట్రా? ఇలా కొట్టుకు చస్తున్నారేంట్రా? ఒక పక్క నా బిడ్డకి ఏమైందో అర్థం కాక మేము అల్లాడి చస్తుంటే అది చాలదని మీ ఇద్దరు కొట్టుకొని చచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారా మమ్మల్ని? ముందు మీ అక్కకి ఏమైంది, తన కడుపులో బిడ్డ ఎలా ఉంది అని ఆలోచించరేంట్రా? అక్క బాగానే ఉంటుంది నాన్న, కానీ అక్కకి ఈ పరిస్థితి తీసుకొచ్చిన ఆ రుద్రాన్ని అంతు చూడడానికి వెళ్తుంటే వీడే అడ్డుపడుతున్నాడు. వెళ్ళు రాఘవా, వెళ్ళు. వెళ్ళి దాన్ని చంపి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చో. తోడుగా నువ్వు కూడా వెళ్ళు మాధవా. మీ అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోండి. ఇక్కడ నా భార్యకి ఏమైపోయినా పర్వాలేదు, తన కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా పర్వాలేదు. వెళ్ళండి. రే, తోడబుట్టిన దానికి అలా అయ్యిందని మీకే అంత కోపంగా ఉంటే అది నా కన్న బిడ్డరా, నా రక్తంరా. నా బిడ్డకి ఇలా జరిగిందంటే నాకెలా ఉంటుందిరా? ఈ మాత్రం ఆవేశం నాకు లేదనుకున్నావా? ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది కానీ ఎప్పుడు మంచి చేయదురా. కొంచెం ఓపిక పట్టండి. ముందు మహాలక్ష్మి క్షేమంగా హాస్పిటల్ నుంచి బయటికి రానివ్వండి. రండి, రమ్మంటుంటే. ఛీ, పో అవతలకి. మహా, ఎందుకు శౌర్య ఏడుస్తున్నావు? వద్దమ్మా అని చెప్తే ఒక్క క్షణం ఆగలేక ఆ రోజు సిద్ధార్థతో వెళ్ళిపోయావు. నేను చెప్పినట్టు వింటాను అని నన్నే నమ్మించి మోసం చేశావు. ఈ ఇల్లు ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు ప్రేమించిన సిద్ధార్థ్ నువ్వు బాగుంటే చాలు అని అనుకున్నావు. ఈరోజు ఇంట్లో వాళ్ళు నన్ను నమ్మలేని పరిస్థితికి తీసుకొచ్చావు. నువ్వు చేసిన మోసానికి సగం చచ్చిపోయాను. మాధవ్ నా వైపు అనుమానంగా చూశాడు, చూసావా? దాంతో పూర్తిగా చచ్చిపోయాను. వెళ్ళు, వెళ్ళు శౌర్య. మా కన్నీళ్ళకి మమ్మల్ని వదిలేసి నీ సంతోషం కోసం వెళ్ళిపో. రెండు రిపోర్ట్సే ఉన్నాయి, మిగతా రిపోర్ట్స్ ఏవి? డాక్టర్, బ్యాలెన్స్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. వాట్ హ్యాపెన్ డాక్టర్? నథింగ్. వేరే టెస్టులు రాస్తాను, అవి కూడా చేయించండి ఇమీడియట్ గా. ఓకే డాక్టర్. ఈ రిపోర్ట్స్ ఇమీడియట్ గా కావాలి. ఓకే డాక్టర్. డాక్టర్, నా బిడ్డకి ఏం కాలేదు కదా డాక్టర్?
అలా ఏం లేదమ్మా. డాక్టర్ గారు, నాకు చిన్న సాయం చేస్తారా? ఒకవేళ నాకేమైనా జరిగినా, నా కడుపులో బిడ్డకి ఏమైనా జరిగినా నా ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరు. ఏమైనా అయ్యిందని తెలిస్తే అది కేవలం బాధపడ్డంతో ఆగిపోదు, ఎన్నో గొడవలకు దారితీస్తుంది. కుటుంబమే విడిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే అది ఎలాంటి వార్త అయినా సరే ముందు నాకే చెప్పాలి. పేషెంట్కి ఎలా చెప్తారమ్మా? అలా చెప్పకూడదు. మీకు దండం పెడతాను డాక్టర్. మీకు మా ఇంటి పరిస్థితి తెలీదు. ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఉమ్మడిగానే బ్రతికాం. వేరే వాళ్ళ కారణంగా ఒకసారి విడిపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నా వల్ల అలాంటి పరిస్థితి నా కుటుంబానికి రాకూడదు. అందుకే ఇంతలా అడుగుతున్నాను. దయచేసి ఏం జరిగినా ముందు నాకే చెప్పండి. మా ఇంట్లో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయొద్దు డాక్టర్, ప్లీజ్. డాక్టర్ గారు, మా అక్కకి ఎలా ఉంది? రిపోర్ట్స్ వచ్చాయా? జస్ట్ ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. డాక్టర్ గారు, ఒకసారి మా అక్కను చూడొచ్చా? తనింకా పూర్తిగా కోలుకోలేదు. తనకి చాలా రెస్ట్ అవసరం. పైగా వేరే రిపోర్ట్స్ కూడా ఇంకా రావాల్సి ఉంది. అవన్నీ వచ్చాక పేషెంట్ కండిషన్ ఏంటనేది మీకు చెప్తాను. అప్పటి వరకు ఆమెను డిస్టర్బ్ చేయకండి. డాక్టర్ గారు, ఎంత ఖర్చైనా కూడా పర్వాలేదు. మా అక్కకు మాత్రం ఏం కాకూడదు. కడుపులో ఉన్న బిడ్డ కూడా ఏం కాకూడదు. ఇంట్లో గర్భవతి ఉందన్నప్పుడు, పైగా కొన్ని సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ అయిందని తెలిసినప్పుడు తనని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలీదా మీకు? అయినా ఇలా జరిగిన తర్వాత బాధపడ్డం కాదు, జరగక ముందే జాగ్రత్త పడ్డం మంచిది. డాక్టర్లమంటే మేమేమైనా దేవుళ్ళమా? మాకు చేతనైనంత వరకు మేం పోరాడతాం. ఎవరినైనా క్షేమంగా బయటికి పంపించాలనే మేము చూస్తాం. కానీ ఇంటి దగ్గర మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకొని ఉంటే మీరింతవరకు రావాల్సిన అవసరం ఉండేది కాదు. మా ప్రయత్నం మేము చేస్తాం. చూసారా వాళ్ళు నా బిడ్డని ఎలా కొట్టారో చూసారా? కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నట్టుగా పెంచుకున్నాను. వాణ్ణి ఇంత గాయపరిచారు. అయినా కూడా నేను చూస్తూ ఊరుకోవాలా? ముందు వాడికి ట్రీట్మెంట్ జరగడం ముఖ్యం. వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం. అమ్మా, అయ్యో, ఇప్పుడు గుర్తొచ్చిందేరా అమ్మ నీకు? నా వైపు, నా ఇంటి వైపు చూడడానికి భయపడేవాళ్ళు ఈరోజు నా బిడ్డ మీదే చెయ్యేసి స్థాయికి తీసుకొచ్చావు. అప్పుడు గుర్తు రాలేదురా ఈ అమ్మ? వాడు అసలే గాయాలతో బాధపడుతుంటే నువ్వేంటి రుద్రాణి? వాడొంటికి మాత్రమే గాయాలు తగిలేయండి. ఇక్కడ నా గుండె గాయం అయింది. నా బిడ్డని కొట్టారు అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వెంటనే ఆ సీఐని పిలిపించండి. నా కొడుకు మీద చెయ్యేసిన వాళ్ళెవ్వరూ బయట ఉండడానికి వీల్లేదు. అవసరమైతే ఇంట్లో వాళ్ళందరూ జైలుకెళ్లాల్సిందే.